లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ యుఎస్ నుంచి $3.5 బిలియన్ ఆయుధాలు కొనుక్కున్నారు. అది గ్రాంట్గా కూడా తీసుకోవచ్చు. అమెరికా డబ్బులు అడగారు దానికి. ఓకే, ఎందుకంటే ఇజ్రాయెల్ పవర్ అంత ఉంది యుఎస్లో. ఫైనాన్షియల్ బ్యాకింగ్ అంతా వాళ్ళే కదండి. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు గారు ఏమంటారు, మాకు ఇదంతా అక్కర్లేదు, వీఆర్ ఫైనాన్షియలీ పవర్ఫుల్ ఎనఫ్, మేము దీన్ని జీరో చేసేస్తాం. ఒక 3 సంవత్సరాల్లో విల్ బికమ్ జీరో. అంటే మాకు కావాల్సిన ఆయుధాలు మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం, మాకు బయట నుంచి ఏ సపోర్ట్ అక్కర్లేదు. మినహా ఎయిర్క్రాఫ్ట్ మినహా F-35 లాంటి ప్లేన్స్ మినహా అంతా మేము తయారు చేసుకుంటాం. బహుశా ఏమైనా ఎయిర్క్రాఫ్ట్ కూడా వాళ్ళు తయారు చేసుకుంటారు. అందరూ చాలా డెప్త్గా అడిగారు క్వశ్చన్స్. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది, మీకెందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. మా దగ్గర అన్ని ప్రూఫ్ ఉంది, కానీ మీకు ఒక మీడియా హౌస్లో కూర్చొని వచ్చి నేను మీకు ఆ ప్రూఫ్ ఇవ్వలేను. మా దగ్గర ఉంది. ఎలా చూపిస్తారు? ఒక దేశ ప్రధాని మీడియాకి ప్రూఫ్లు చూపిస్తారు. అదే అంట. సో మేము రాహుల్ గాంధీ అడుగుతుంటాడు కదా అప్పుడు, అదే సేమ్ కేస్. ఆయన అన్నారు, సారీ వీ విల్ నాట్ గివ్. కానీ మన ఎండ్ ఆబ్జెక్టివ్ చాలా క్లియర్. మా ప్రజల్ని మేము కాపాడుకోవాలి. అక్కడి నుంచి వాడు బాంబులు వేస్తుంటే, మిసైల్ వేస్తుంటే మేము ఊరుకోము, మేము వాడిని ఫినిష్ చేసేస్తాం. సో